ఇదే 10,000 నమస్కారములు. తల్లి నేను చూస్తే భయం అవుతుంది. ఒక్కసారి నేను వృత్తాంతం తెలియజేయండి మాకు. విలవమ్మ చెప్పేదా విషదంబుగాను ఆకాశమందున వాయువు పుట్టెల్ నీటిలో భూమినైనే పుట్టినాను నన్ను పుట్టించిన బ్రహ్మణవకాండముల్ కాపాడుమని నాపై మోపెల్ ఓపజాలను శ్రీ హరికడకేగదా వచ్చేదా తెరబెడలి వైకుంఠమునకు అమ్మా కూర్చున్నావమ్మా. సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మం బ్రహ్మం సోమానికి శ్రీ గోవిందమ్మ మాతాకి శ్రీ పురారమ్మ మాతాకి నారాయణ హరి నారాయణ నారాయణ బందో దేవ దేవా నన్ను పావగరావా బ్రోవా నన్ను గానవరావా దీనా బందో దేవ దేవా నన్ను గోవగరావా జైశ్వరి మాతాకి ఆహా ఏమి చేయదు నువ్వు దేవా నన్ను గోవగరావా స్వామి బ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆటకాంబరుడో త్రిశూలం బట్టిన నాటకేశ్వరుడో పాకచాచరుడా పాకచాచరుడా పార్వతీనాథుడా పాకచాచరుడా పార్వతీనాథుడా ఇలాలో వెళచిన తండ్రి మార్పుడా నేను శంకరుడు అని అందరు అవును నేను నా పార్వతి భార్య ఈ భార్య పేరు పార్వతి ఒకటైతే ఒక్కలే రాజుల పోటీ సర్వేశ్వరుడను భార్య పేరు లక్ష్మీదేవి, మాది వైకుంఠము. ఈ భార్య మా దగ్గర ఉంటాయి. బ్రహ్మదేవుడరో
బ్రహ్మదేవుడే సృష్టికర్తను బ్రహ్మదేవుడరో సృష్టికర్తనురో బ్రహ్మదేవుడను బౌద్ధరంగుడను బ్రహ్మదేవుడను బౌద్ధరంగుడను బ్రహ్మాండమును కల్పన చేసి బ్రహ్మదేవుడరో మహారాజ్కి అయ్యా మీకు ప్రజలు నమస్కారములు. నా పేరు తెల్లగవర్తి. ఈ యొక్క వృత్తాంతానికి ఒక గడ్డం తెల్లగా ఉన్నది, మరి మనిషి మంచిగా ఉన్నావు. నేను సత్యలోకమును పరిపాలించే బ్రహ్మదేవుడను. సత్యలోకం పరిపాలించే బ్రహ్మదేవుడు. నీకు పెళ్ళైందా? అయింది. నీ భార్య పేరు సరస్వతి దేవి. చదువుల తల్లి. ఓకే. నీవు వచ్చిన కార్యమే మొదలుపుడి బసుమతిలోనా. భూదేవి తెల్లగా వర్తిల్లు. చింతలేకను నాతో తెలుపు మే అంతరంగమందో. ఓ భూదేవి, నీకు ఏమి కష్టం వచ్చినదో తెలుపు కాదు. చెడిపోయాను ఈ ప్రపంచంలో. సత్యమన్నది ఏమీ లేనే లేదు స్వామి. సత్యము చూపుటకో ముందు పర్వతినాథుండో. ఓ భూదేవి, శంకరుడు సత్యము చూపుటకు దూరెట్ల సిద్ధ అవతారం ఎత్తగలడు. జయేశ్వరి మాతాకే కళ్ళు నల్ల మందో స్వరాయే గణము కదా గోచునో. వాళ్ళు మరసి పసి పిల్లల బాటే వర్షతో చంపెదరో. స్వామి కృష్ణదేవా, కళ్ళు నల్ల మందు తాగుకుంటూ మత్తు పదార్థాలు ఎన్నో సేవించి ఆ పసిపిల్లలు కూడా మత్తుల గొలిపేటి మనుజుల మతము చూపుటకో. వీర బ్రహ్మమునై పుడవిల్లోనికి నేను వచ్చేదాను. ఓ దేవి,
మత్తులను చూపెట్టి వారిని పాలదోలడానికి నేను శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మనై పుడవిలోనికి వచ్చేదను. జై శ్రీ మాతాకి వాయువారు సదా తీరతులు విష్ణుదేవా ఏమి చేయను అక్క చెల్లె బావా మర్రి అని వాయు వరస ఏమి లేకుండా కూడా ఈ ప్రపంచంలో అంత అల్లకల్లోలమైపోతున్నది. నేను మోయజాలను స్వామి. కనక దుర్గమాంబం చేసే కాలుని దోలింతో కనక దుర్గమాంబం చేసే కాలుని దోలింతో దేవి కనుక దుర్గమామలు తోలేదను నీవు స్వామి విష్ణుదేవా ఒక్కడు భక్తుడు ఉండినా వేరే వాళ్ళు 3 మంది కూడా ఒక్కడు కలిసి ఏమిరా నీకు పూజలేమిటి, నీకు ధర్మం ఏంటి, ఇది ఏమి వాడిని కూడా చెడగొడుతున్నారు. దుష్టుల శిక్షింపాలేను శిశుల రక్షింపా వీరభోగవాసంతరాయుడనై పుడమికి వచ్చెదగా దేవి దుష్టుల శిక్షింప శిష్యుల రక్షింప వీరభోగ వసంతరాయుడనై పుడమికి వచ్చేదను. జై శ్రీ మాతాకే ఎట్లు చేసినాను ఇకనే పోయేదను అగదు నా మది అరగడి జైనాను అగలేను స్వామి. ఎట్లు చేసినా నీ దయనే కదా, ఇక నేను వెళ్ళిపోతున్నాను. దీనా బంధో దేవా దేవా భద్రముగాను అవని పలికినట్టి పలుకులు పుడమిలో ఇప్పుడు పుట్టవలయో ముగ్గురు వేరు వేరు అవతారము. ఓ బ్రహ్మశంకరులారా భూదేవి పలికిన పలుకులు వింటది కదా. తోడుతను విష్ణుదేవ వినుమా కలిపెదా వినేము తోడుతను ఆ యోగ దృష్టితో నా దూచితి ఆగమాగమయ్యను. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి చూసి తిని ప్రపంచం అంతా ఆగమాగం అవుతున్నది. అవన్నీ పలికినట్టే పలుకులు అవన్నీ పలికినట్టే పలుకులు అన్నీ నిజమేనో. అన్నీ తలుపుడి వేగా ఆలోచన చేసే ఓ బ్రహ్మశంకరులారా ఆమె పలికిన పలుకులను నిజమే కదా, ఆలోచన చేసి తెలపండి. యోగ దృష్టి చేత నేను
ఎటుల చేయమంటే నేను అటుల చేసేదాను. అచ్యుతనాతో వేగలెప్పుడు అటు ఇటు రావద్దు. ఓ విష్ణుదేవా, నువ్వు ఎటుల చేయమంటే నేను అటులనే చేసేదాన్ని. విజయ సింగు రాజో క్షత్రియ కాశీలో నగలడో. ఆనంద భైరవ నామము తోడు తాతని ఇంట బోటో. విజయ సింగు రాజో క్షత్రియ కాశీలో నగలడో. విజయసింగ్ రాజు కాశీలోన గలడు, అతని గర్భమున ఆనంద భైరవ నామంతో జన్మించగలవు. ఇది మొదటి విరాట్ బోధులు బ్రహ్మ సమల వారికి చెప్పినట్టుగా మళ్ళీ నీవు మళ్ళీ విష్ణుదేవా, మీరు చెప్పినట్లు మేము వెళ్ళదాము. మీరు మళ్ళీ మాకు ఎప్పుడు కలవగలరు. అన్నాజయుడవ్వా నేవో దక్షిణ దిశకేగో. అన్నాజయుడవుగా నేవో దక్షిణ దిశకేగో. భక్తుల శక్తుల బాగుగా చూసి తోలి కొరంబిటకో. ఓ బ్రహ్మదేవ, నీవు అన్నాజయ అవతారం ఎత్తి సాధులను వారం వేరండి. విష్ణుదేవ వినుమ విజయంబుగాను ఉత్తర దేశమున ఉద్భవించి విజయ సింగురాజు క్షత్రియుడతని భార్య తిలకమాంబానందు గర్భమున జన్మించి ఆనంద భైరవాన యోగి అవతారమెత్తదం. శ్రీ పొదులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. దిశలోని దక్షిణాది ధరణికేర దిశలోన సోమయాంబక్క చేరి జన్మించి సాధు మన కులములో పరిపూర్ణయచారి తండ్రి ప్రకృతాంబై తల్లి వారి గర్భమునందు విరాట్ పోతులూరి వీర బ్రహ్మమునై జన్మించగలను. మన ముగ్గురము మధ్య మధ్యలోన వేరు వేరు అవతారం ఎత్తవలయో. ఓ బ్రహ్మశంకరులారా వింటిరా, ఇప్పుడు మనం ముగ్గురం ఈ విధంగా చేయవలను. సదానంద బ్రహ్మం సద్గురు శివానంద బ్రహ్మమే బ్రహ్మం. సదా నిన్ను నా మది నమ్మిది యదా నిన్ను బ్రహ్మము బ్రహ్మం. సదా నిన్ను నా మది సదా నిలుపు బ్రహ్మం. జయ శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. దేవినో యమో కాంతనో యమో విను తేజము తోడుతా. దేవిని విను తేజము తోడుతా. కోవెల సన్నుత కోమలాంగిని కోటినో
పొదలకు నీ మేటినో యమో కోటి మనుల కిరీటము దాల్చిన కోటి మనుల కిరీటము దాల్చిన ఏడు వినోయమో లక్ష్మి అనేది కాంతనోయమో జై. అవునా, నా పేరు లక్ష్మీదేవి అని అందరు. నా భర్త పేరు విష్ణుదేవుడు. నేను ఇప్పుడు వైకుంఠంలోకి వెళ్తున్నాను. దేవా హే చాపావం మందిటురావా దేవా హే చంద్రభావా దేవా హే చంద్రభావా నంద నందాన శౌరి గోవింద ముకుంద మురారి నంద నందాన శౌరి పాంచాలిని బ్రోచిన దేవా పాండవ పక్షమునా సభలో ద్రౌపది వేడ నీవు వలువల సంగిన దేవా సభలో ద్రౌపది వేడ ఆహా, నేను వైకుంఠం చేరవచ్చి తిని కదా. ఏమిటి చాలా చిన్నపోయినట్టుగా ఉన్నది వైకుంఠము. దేవాదేవా తెలుపుమా దేవాదేవా స్వామి, చిన్నబోయి ఉండటానికి కారణం ఏమిటో తెలియపరుస్తారా? వినుము తెలపదాని గోవివరంబు తోడుగా లక్ష్మీవే నేను మానవ జన్మంబు మరి ఎత్తనాయనే లక్ష్మీవే వినుము తెలపదాని గోవివరంబు తోడుగా లక్ష్మీవే దేవదేవా నాకు సంశయమనిపించే సరగు నా తెలుపుమా దేవదేవా స్వామి, మీరు నరరూపమెత్తడానికి కారణం ఏమిటో తెలియపరుస్తారా? కలియుగ నరులంతా కడుభారము చేత లక్ష్మీవే భూదేవి మరబెట్టి నిశ్చితి అభయంబో లక్ష్మీవే కలియుగ నరులంతా కడుభారము చేత
పాప కర్మములు ఎక్కువైనాయి. భూదేవి వచ్చి మొరబెట్టుకుంటే నేను అభయమిచ్చి కాదా? స్వామి, అభయమిచ్చుట నాకు ఆనందమాయను. దేవదేవా ఓ యువరాజ సన్నుత నిన్నెట్లు విడతును. దేవదేవా స్వామి, అభయమిచ్చుట నాకు చాలా ఆనందమే, కానీ నిన్నెట్లా విడిచి ముందు నువ్వు నాదా? సుధతీరో నీవిప్పుడు కోమల్ల గ్రామంలో లక్ష్మీవే సుధతీరో నీవిప్పుడు కోమల్ల గ్రామ లక్ష్మీవే నీవు ప్రమదం గర్భన పరగా జన్మించావే లక్ష్మీవే ఓ చెలి, నీవు పెద్ద కోమెల్ల గ్రామంలో శివకోటయ్య చారి ప్రమదామ గర్భాన జన్మించుము. నేను వచ్చి వివాహం ఆడదను. మీ ఆజ్ఞ చేయనిప్పుడు తారమెత్తేదా. దేవదేవా మళ్ళీ మీరు నాకు ఎప్పుడు కలుస్తారో. దేవదేవా జయ శ్రీమద్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. స్వామి, మీ ఆజ్ఞ చేయని ఇప్పుడు నేను అవతారం ఎత్తుతా, కానీ మీరు నాకు మళ్ళా ఎప్పుడు కలుస్తారు? నేను బ్రహ్మాండపురంలో విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్రనై జన్మించి ప్రభు తాంబోయి తల్లి పరిపూర్ణచారి గర్భంలో జన్మించి వచ్చి నేను వివాహం చేసుకునేదాను. దీన బంధ దేవ దేవా మమ ప్రోభగరావా. దేవా మమ ప్రోభరాగా స్వామి కాపాడగరావా. ఒక కళాకారుడి కోరిక మేరకు కళాకారుల సంఘం జిల్లా కోశాధికారి బోల మానవ జన్మముల ప్రభు ఇది మళ్ళీ వస్తున్నది నమ్మకము. ఎన్నెన్నో జన్మల బంధం ఈ మానవ జన్మమురా. ఎన్నెన్నో జన్మల బంధం ఈ మానవ జన్మమురా. రామకృష్ణాయనుటకు ఇది చక్కని సమయమురా. శివరామకృష్ణాయనుటకు ఇది చక్కని సమయమురా. అందుకు వందనాలు అమనను కన్నందుకు వందనాలు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు. నాన్న నన్ను
పెంచినందుకు వందనాలు పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కుమారించి పరిపూర్ణయ చారిణే గనుడే చారిని వినుడే సంతోషముందగా అనునిత్యము బ్రహ్మాండపురము మా విశ్వ బ్రాహ్మణ కులము సదానంద బ్రహ్మం శివానంద బ్రహ్మం సద్గురు సద్గురు శివానంద బ్రహ్మం సద్గురు ఈశ్వరి మాతాకి తెలంగాణ ప్రాకృతాంబను ఎన్నో అందను జగనామనెప్పుడు అందనునే జగదామనెప్పుడు శంభురాను జగదాంబుని జగదాంబను యమ్మో తెల్లార ప్రకృతాంబను యమ్మో ఓ నయ గుణారణ నా మనోహర ఓ నయ గుణారణ రామనోహర ఎన్ని నోములు నోచిన ఏకపుత్రుడు గలుగడాయ ఎన్ని నోములు నోచిన ఏకపుత్రుడు గలుగడాయ ఎన్ని నోములు నోచిన ఏకపుత్రుడు కలుగడాయ ఎన్ని నోములు నోచిన ఏకపుత్రుడు గలుగడాయ నాదా మనకి ఎన్ని నోములు వచ్చినా పుత్రులు కలుగుతలేరు కదా ఎందుకు మనం బతుకు గుడ్రాలు బతుకు వచ్చింది జయ శ్రీమద్ విరాట్ పోతూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి కాంతని విటో హరిని చింత చేయవలదమ్మ 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 కాంతని విటో సంతానము లేదు కదా భగవంతుని కృప లేఖను సంతానము లేదు కదా భగవంతుని కృప కదా జయ శ్రీమద్ రాటపోతులు వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జయ మాతాకి అటులైన మనమిప్పుడు యాత్రలు సేవించవలెను అటులైన మనమిప్పుడు యాత్రలు సేవించవలెను విఠలాక్షుని కృప మనపై ఎటులానున్నదు గాని నాదా అట్లయినా మనం ఇప్పుడు యాత్రలు తిరిగేవాళ్ళు జయ శ్రీ మధురాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అటులైన మనమిప్పుడు యాత్రలన్నీ తిరగవలయో అటులైన మనమిప్పుడు యాత్రలన్నీ తిరగవలయో విఠలాక్షుని కృప మనపై ఎటులానున్నదో కాని ఓ దేవి ఆ విఠలాక్షుని కృప మనపై ఎటులానున్నదో కదా మన సంతానం కోసం తీర్థయాత్రలు పోదాం. ఆహా ఆ ప్రకృతంగా శ్రీ ఈశ్వరాదో విశ్వనాథో శ్రీ విశ్వనాథో
जय श्री मधुर सद्गुरु सदानंद ब्रह्मं सद्गुरु शिवानंद ब्रह्मं सद्गुरु सदानंद ब्रह्मं सद्गुरु शिवानंद ब्रह्मं। స్వామి నాకు ఓపిక లేకుండా పోయింది, నొప్పులు భరించలేకపోతున్నాను. జయ శ్రీ మధుర పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఓ దేవి, ఈ బాలుని అందచందాలు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక నేను జీవ సమాధి అవుతున్నాను. ఇక నుంచి మన బాలుని యొక్క భారం అంతే నీపైనే. వచ్చనిదిలో సద్గురు భూతో వచ్చనిదిలో బాలా బ్రహ్మ వచ్చనిదిలో సద్గురు మూర్తి. జయ శ్రీమద్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి. జీవనము నగల ముని బాలులకు పూలికతో బ్రహ్మ విద్యను నేర్పతి మౌని అందురురా. నా పేరు మౌనివాడు అందరు. మౌనివాడి అందరు అఖిల అందరి
వస్తే సంతో కలుపున పేరున పతిన బాసేను మాది బ్రహ్మాండపురము. మేము విశ్వబ్రహ్మణులు. సంతానం లేక ఇటు వస్తే సంతానం లేని పేపట నా పతి విడబాసాను. ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ బాధలేమిటో తెలుగు. ఈశ్వరి మాతాకి జై. స్వామి, ఈ బాలుని మీరు పోషించాలి. పోషించే బాలం మీదే. ఈ బాలుని ముఖారంగం చూసిన తర్వాత నాకు కూడా జీవ సమాధి చెందవాలని ఆసక్తిగా ఉన్నది. భయము జంజలావేలభాగ్యురాల ఇట్టి బాలుని రక్షింపబారంబు నాగసుమ్మి. సరస్వతి శివాయ బలాసితం. 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 2 3 4 5 6 7 8 9 10. సరస్వతి శివాయ బలాసితం. సరస్వతి శివాయ బలాసితం. సరస్వతి మంచిగా అవుతున్నాయా? ఎందుకు చాలు మంచిగా అవుతున్నాయా? నువ్వు నీ అంత చదువుకున్నా మంచిగా చదువు లేదు. సరస్వతి శివాయ బలాసితం.
సరస్వతి